వినేదే లేదంటున్నాడు నార్త్ కొరియా సీతయ్య. అదే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. అగ్రరాజ్యం వద్దన్నా, ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించినా వినిపించుకోకుండా ఓ భయంకరమైన బాంబును ప్రయోగించాడు. ఆ దెబ్బకు యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతకీ కిమ్ ఏం బాంబు పేల్చాడు? అందరూ ఎందుకంత భయపడ్డారు? హైడ్రోజన్ బాంబ్ పరీక్షించిన నార్త్ కొరియా ఖండాంతర క్షిపణి ద్వారా తొలిసారి ప్రయోగం. ఇక జపానే కాదు, అమెరికా మీద అణుబాంబులు. ఇది ఓకే, మరో బాంబు ప్రయోగిస్తానన్న కిమ్ ఎవరిన్ని హెచ్చరికలు చేసినా, ఎవరిన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని బెదిరింపులకు దిగినా తన ఇష్టం మాత్రం తనదే అంటున్నాడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్. వరుసపెట్టి ఆటమిక్ బాంబులు పరీక్షిస్తున్న కిమ్ ఆదివారం మధ్యాహ్నం మరోసారి అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబ్ ప్రయోగించాడు. ఇదేమీ అల్లాట. హిరోషిమా మీద పేలిన ఆటమిక్ బాంబు కన్నా చాలా రెట్లు పెద్దది, శక్తివంతమైంది. నిజానికి ఈ ఏడాది మొదట్లోనే ఉత్తర కొరియా ఒక హైడ్రోజన్ బాంబ్ ప్రయోగించింది. కానీ దాని తీవ్రత చాలా తక్కువగా ఉండటంతో అప్పట్లో అదంతా ఉత్తుత్తి బాంబని అంతా అన్నారు. అదసలు హైడ్రోజన్ బాంబే కాదన్నారు. అసలే అగ్రరాజ్యం మీద కసితో ఉన్న కిమ్ ఇప్పటివరకు తాను ప్రయోగించిన అన్ని బాంబుల కన్నా పవర్ఫుల్ బాంబును ఇప్పుడు ప్రయోగించాడు. అది కూడా ఖండాంతర క్షిపణితో ప్రయోగించి సక్సెస్ అయ్యా చేపట్టిన ఈ అణు పరీక్షను జపాన్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉత్తర కొరియా అణుపరీక్ష నిర్వహించడం ఇదేమీ కొత్త కాదు. ఇప్పటికే 5 సార్లు నిర్వహించింది. ఈ ఏడాదిలో ఇది రెండోసారి. 2017 జనవరి 6న అణుపరీక్ష జరిపిన కిమ్ మరోసారి ఇప్పుడు అంతకన్నా తీవ్రమైన అణ్వాయుధాన్ని ప్రయోగించాడు. ఈ ప్రయోగంతో ఉత్తర కొరియాలో రిక్టర్ స్కేలు మీద 6.3 తీవ్రతతో భూకంపమొచ్చింది. అధికారిక ఛానల్లో ఈ విషయాన్ని ప్రకటించడంతో వాస్తవం తెలిసొచ్చింది. నిజానికి గత మంగళవారమే ఉత్తర కొరియా ఒక ఖండాంతర క్షిపణిని జపాన్ మీదుగా పసిఫిక్ సముద్రంలోకి ప్రయోగించింది. దీనిపై జపాన్, దక్షిణ కొరియాలు సహా అగ్రరాజ్యం కూడా తీవ్ర విమర్శలు చేసింది. నిజానికి ఈ ప్రయోగానికి ముందు హైడ్రోజన్ బాంబ్ దగ్గర కిమ్ ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి. కానీ వాటినెవరూ ఈ నెల 9వ తేదీన కిమ్ జోంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి సందర్భంగా మరోసారి అణుబాంబు ప్రయోగం జరుపుతామని కొద్ది రోజుల కిందటే ఇంత హడావిడిగా ప్రయోగం చేస్తాడని ఎవరూ ఊహించలేదు. ఉత్తర కొరియాలోని చాక్ పర్వత శ్రేణుల్లో ఈ ప్రయోగం చేసినట్టు అమెరికా వెల్లడించింది. ఈ బాంబు ప్రయోగం వల్ల ఏర్పడ్డ రేడియేషన్ను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను కూడా అమెరికా మిలిటరీ విమానాల్లో పంపించింది. ఇప్పటివరకు ఉత్తర కొరియా ఎన్ని అణుబాంబులు పరీక్షించినా అమెరికా పెద్దగా భయపడలేదు. ఎందుకంటే అవన్నీ నేల మీద బాంబుల్ని పాతి ప్రయోగించినవే. కానీ ఉత్తర కొరియా తొలిసారిగా ఈ హైడ్రోజన్ బాంబును ఓ ఖండాంతర క్షిపణికి అమర్చి ప్రయోగించింది. అంటే ఇప్పుడు ఉత్తర కొరియా, జపాన్, దక్షిణ కొరియాతో పాటు అవసరమనుకుంటే అమెరికా మీద అణుదాడి చేయవచ్చు. తాజా కవ్వింపు చర్యతో అగ్రరాజ్యాల మధ్య టెన్షన్ మొదలైంది. ఆసియాపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్న రష్యా, అమెరికాల మధ్య వైరం మరింత ముదిరింది. దక్షిణ కొరియాకి అమెరికా అండగా ఉంటే ఉత్తర కొరియాకు రష్యా, చైనా సపోర్ట్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో ఉత్తర కొరియా ఏమాత్రం సంయమనం తప్పి ఒక్క బాంబు ఇటు దక్షిణ కొరియా మీద కానీ, అటు జపాన్ మీద కానీ ప్రయోగిస్తే ఇక 3వ ప్రపంచ యుద్ధం మొదలైపోయినట్టే. జరిగిన 2 ప్రపంచ యుద్ధాలలో కోట్ల మంది మరణించారు. కానీ ఇప్పుడు మాత్రం కిమ్ పుణ్యమా అని యుద్ధం మొదలై అది ప్రపంచ యుద్ధంగా మారితే అప్పుడు ఆటమిక్ వార్ తప్పదు. ఇప్పుడు అన్ని దేశాల దగ్గర డజన్ల కొద్దీ ఆటం బాంబులు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి ప్రయోగించినా ఆపై జరిగేది వినాశనమే. ఇదిలా ఉంటే ఇంతలోనే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉత్తర కొరియా చేసిన ప్రకటన మరింత భయాన్ని రేపుతోంది. తక్షణమే దక్షిణ కొరియాలో ఉన్న విదేశీయులంతా తమ తమ దేశాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఇది ఒక్క సౌత్ కొరియాకే కాదు, అమెరికాలో ఉన్న విదేశీయులకు కూడా వర్తిస్తుందని హెచ్చరించింది. ముఖ్యంగా కొరియాలో ఉన్న రక్షకులు, ఉద్యోగాల కోసం అక్కడికి వచ్చిన వారు వెళ్లిపోవాలని, అణుయుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయని, ఇందులో విదేశీయులు బాధితులుగా మారటం తమకు ఇష్టం లేదంటూ కిమ్ ప్రభుత్వం అధికారికంగా హెచ్చరికలు జారీ చేసింది. అంటే రాబోయే వారం రోజుల్లో కిమ్ ఏ దేశం మీద ఏ బాంబు పేలుస్తాడో అని అంతా భయపడుతున్నారు. వెల్కమ్ బ్యాక్.
ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ ను మూడో ప్రపంచ యుద్ధంలో ఎలాంటి ఆయుధాలు వాడారో చెప్పండి అని కొందరు ప్రశ్నించారట. దానికి ఆయన సమాధానమిస్తూ మూడో ప్రపంచ యుద్ధంలో ఎలాంటి ఆయుధాలు వాడతారో తెలియదు కానీ ఖచ్చితంగా నాలుగో ప్రపంచ యుద్ధంలో మాత్రం రాతి ఆయుధాలు, ఈటలు, బల్లాలే వాడతారని చెప్పుకొచ్చారట. ఈ ఒక్క మాట చాలు మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి. ఇంతలా ప్రపంచాన్ని వణికిస్తున్న బాంబులేంటి? అవన్నీ ఇప్పుడు మానవాళిని 1945 ఆగస్టు. సమయం ఉదయం 8 గంటలు. అప్పటికే నిద్రలేచిన హిరోషిమా నగరం. హిరోషిమా ప్రజలంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయి ఉన్నారు. కానీ అప్పటికే ఆ నగరాన్ని మింగేయటానికి మృత్యువు ఆకాశ మార్గంలో బయలుదేరింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్కి భీకర శత్రువుగా మారిన అమెరికా ఆ చిన్న దేశాన్ని దెబ్బకొట్టేందుకు అణుబాంబుతో తెగబడింది. అప్పటికే 4 ఏళ్లుగా జరుగుతున్న రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా, జపాన్లు తమ శక్తి మేర పోరాడుతూనే ఉన్నాయి. ఆ రోజు అమెరికా యుద్ధ నౌక నుంచి బయలుదేరిన B-29 బాంబర్ సమయం 8:15 హిరోషిమా నగరాన్ని సమీపించిన అమెరికన్ B-29 బాంబర్ ఆకాశం నుంచి టార్గెట్ గుర్తించి లిటిల్ బాయ్ అనే పేరున్న ఓ పెద్ద బాంబు వేసింది. కానీ వేసిన ఆ పైలట్లకు కూడా తెలీదు తాము జార విడిచింది ఓ అణుబాంబని. కానీ అది నేల చేరగానే క్షణాల్లో హిరోషిమా నగరాన్ని బూడిద చేసే అణుబాంబు దాడి జరిగిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే హిరోషిమాలో 80,000 మంది వరకు మరణించారు. వారిలో కొందరి శరీరాలు బూడిద కూడా మిగలనంతగా మాడిపోయాయి. బాంబు వేసిన ప్రదేశం శ్మశానాన్ని మించిపోయింది. పెద్ద పెద్ద కట్టడాలు కూడా నేలమట్టమైపోయాయి. బాంబు దాడికి దూరంగా ఉన్న ప్రదేశంలో ఉన్న ప్రజలు తీవ్రమైన కాలిన గాయాలు, రేడియేషన్ బారిన పడి మరణించారు. బాంబు దాడి జరిగిన 4 నెలల వ్యవధిలో మొత్తంగా 166,000 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. ఎన్నో లక్షల మంది తాము చచ్చే వరకు నరకం అనుభవించేంత గాయపడ్డారు. అప్పటి వరకు ప్రపంచానికి తెలియని హిరోషిమా నగరం ఒక్కసారిగా చరిత్ర పుటల్లోకెక్కింది. హిరోషిమాను నాశనం చేయటం ద్వారా జపాన్ను దెబ్బకొట్టాలని చూసిన నాగసాకీల మీద జరిగిన అణుదాడితో ఒక్క జపానే కాదు, అప్పటి వరకు యుద్ధభూమిలో ఉన్న చాలా దేశాలు వెనక్కి తగ్గి రెండో ప్రపంచ యుద్ధానికి తెరదించాయి. ఆనాటి అణుదాడి తర్వాత జపాన్ ఆయుధ కార్యక్రమాలన్నీ అగ్రరాజ్యం చేతిలోకి వెళ్లిపోయాయి. కానీ అణుయుద్ధం వస్తే ఎంతటి వినాశనం తలెత్తుందో ప్రపంచానికి తెలిసొచ్చింది. కానీ అప్పట్నుంచి ఇప్పటి వరకు 7 దశాబ్దాలుగా అన్ని దేశాలు ఎవరికి వాళ్లు అణ్వాయుధాలు తయారు చేసుకుంటూనే ఉన్నారు. అగ్రరాజ్యాల దగ్గర నుంచి మొదలు పెడితే చిన్నా చితకా దేశాలు కూడా అణ్వాయుధాలు తయారు చేసుకున్నాయి. హిరోషిమా మీద వేసిన బాంబుల్లో కిలోటన్నుల్లో శక్తి విడుదలైతే ఇప్పుడు తయారు చేసే బాంబుల్లో మెగాటన్నుల శక్తి విడుదలవుతుంది. హిరోషిమా మీద వేసిన లిటిల్ బాయ్ అణుబాంబు పేలుడు ధాటికి ఆ మేఘం ఆకాశంలో 20,000 అడుగుల ఎత్తుకు ఎగిసింది. దీంతో 15 కిలోల టన్నుల TNT పేలుడికి సమానమైన శక్తి విడుదలైంది. ఇక 1950లో అమెరికా ప్రయోగించిన క్యాసిల్ బ్రావో అన్న అణుబాంబు ధాటికి ఆ ధూళి మేఘం 1,00,000 అడుగుల ఎత్తుకు ఎగిసింది. ఇక ఆపై 10 ఏళ్లకు రష్యా ప్రయోగించిన జార్ బాంబా అనే అణ్వాయుధంతో వచ్చే ధూళి అక్షరాలా ఆకాశంలో 2,00,000 అడుగుల వరకు ఎగబాకుతుంది. దీని నుంచి విడుదలయ్యే శక్తి హిరోషిమా మీద వేసిన అణుబాంబు కన్నా 3,800 రెట్లు ఎక్కువ. అంటే ఆ బాంబు ఇప్పుడు హిరోషిమా మీద వేస్తే జపాన్ అన్న దేశమే ప్రపంచపటం నుంచి మాయమైపోతుంది. అణ్వాయుధాలు వద్దంటూ కబుర్లు చెప్పే అమెరికా చిన్న చిన్న విమానాల నుంచి కూడా ప్రయోగించగల చిన్నపాటి అణుబాంబులను కూడా తయారు చేస్తూ వచ్చింది. 1970లో అమెరికా తయారు చేసిన B-83 అనే అణుబాంబు చిన్నపాటి మిసైల్ మాదిరిగానే ఉంటుంది. కానీ అది కూడా హిరోషిమా మీద వేసిన బాంబు కన్నా 1000 రెట్లు శక్తివంతమైంది. ఇప్పటి వరకు ఉన్న అన్ని అణుబాంబుల కన్నా రష్యా దగ్గర ఉన్న జార్ బాంబా అత్యంత శక్తివంతమైంది. ఇలాంటివి రష్యా దగ్గర 18 వరకు ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి ప్రయోగించినా దేశాలకు దేశాలే నామరూపాలు లేకుండా నాశనమైపోతాయి. ఆ బాంబు పేలేటప్పుడు విడుదలయ్యే వేడికి రాతి కొండలు కూడా వెన్నలా కరిగిపోతాయంటే ఆ వినాశనం మన ఊహకి కూడా. ఇదేదో అగ్రరాజ్యానికి ఉత్తర కొరియాకు మధ్య వైరమే కదా అని తీసిపారేయకండి. గడిచిన 70 ఏళ్లుగా అగ్రదేశాలన్నీ తమ ప్రజలకు అన్న వస్త్రాలు సమకూర్చడం మీద దృష్టి పెట్టడం మానేసి అణ్వాయుధాల తయారీ కోసమే ఎగబడుతున్నాయి. ఇప్పుడు ఒక్కో దేశం దగ్గర 100లు కాదు 1000ల్లో ఆటం బాంబులున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఏంటి? ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తే
ఈ ఊహ వినటానికే భయంగా ఉంది. ఇన్నాళ్లు మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు లేవనే అంతా అభిప్రాయపడేవారు. కానీ నార్త్ కొరియా దూకుడు చూస్తుంటే మాత్రం ఎప్పుడేం జరుగుతుందో అన్న భయాలు క్షణక్షణం పెరిగిపోతున్నాయి. ఇప్పుడు యుద్ధం వస్తే అది అణుయుద్ధమన్నది. ప్రపంచ దేశాల మధ్య, ఇరుగు పొరుగు దేశాల మధ్య రగిలే యుద్ధోన్మాదం ఈ ప్రపంచాన్నే ఓ పెద్ద అణుబాంబుగా మార్చేసింది. హిరోషిమా మీద పేలిన అణుబాంబు కన్నా కొన్ని వేల రెట్లు పెద్దవైన అణుబాంబులు నివురుగప్పిన నిప్పులా చాలా దేశాల ఆయుధాగారాల్లో పేలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రిటన్, చైనా, యూకే, ఫ్రాన్స్, రష్యాల దగ్గర అధికారికంగా ఇక ఇండియా, పాకిస్తాన్, ఉత్తర కొరియాల దగ్గర అణ్వాయుధాలు పోగుపడుతున్నాయి. వీటితో పాటు ఇజ్రాయెల్ కూడా అణుశక్తిని యుద్ధానికి సమీకరించుకుంటోంది. 25 ఏళ్ల కిందట రష్యా నుంచి విడిపడ్డ కజకిస్తాన్, బెలారస్ల దగ్గర బెల్జియం, జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ, టర్కీ, సౌత్ ఆఫ్రికాలు కూడా అణుప్రయోగాలు చేస్తూ పాటు ఇరాన్ వంటి మరికొన్ని దేశాల్లోనూ అణ్వాయుధాలు ఉన్నాయి. (1985) నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల దగ్గర దాడి చేయటానికి సిద్ధంగా ఉన్న అణ్వాయుధాలు 68,000కు పైగానే ఉన్నట్టు నివేదికలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత వాటి సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చినట్టు నివేదికలు చెబుతున్నా వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా. 2017 అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 15,000 యాక్టివ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అయితే మిగిలిన వాటిని నిర్వీర్యం చేశామని దేశాధినేతలు చెబుతున్నా వాటిని ఇంకా భద్రంగా దాచి ఉంచారన్నది మాత్రం కాదనలేని నిర్వివాదాంశం. ప్రస్తుతం రష్యా దగ్గర 7,000 అణుబాంబులు ఉన్నాయి. అమెరికా దగ్గర 6,800 అణుబాంబులు ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ దగ్గర ఉన్న 215 అణుబాంబుల్లో 160 ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయి. ఫ్రాన్స్ దగ్గర 300 బాంబుల్లో దాదాపు అన్నీ యాక్టివ్గానే ఉన్నాయి. ఇక చైనా దగ్గర 260 వరకు ఆటం బాంబులు ఉన్నట్టు అంచనా. ఇక ఇండియా దగ్గర 120 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండగా పొరుగు దేశం పాకిస్తాన్ కూడా మనలాగే అణుబాంబులు పోగేసుకుంటోంది. పాక్ దగ్గర కూడా 100కు పైగా అణుబాంబులు ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి నార్త్ కొరియా కూడా చేరింది. దేశాల దగ్గరున్న అణువాయుధాల లెక్కలన్నీ అనధికార నివేదికలు మాత్రమే. వాస్తవంగా ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలోనే అణుబాంబులు పేలటానికి రెడీగా ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ అణుబాంబుల తయారీ కోసమే తమ ఆదాయాన్ని భారీగా వెచ్చిస్తున్నాయి. దీంతో అభివృద్ధిలో వెనకబడిపోతున్నాయి. నిజానికి నార్త్ కొరియా, సౌత్ కొరియా, జపాన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాతే ఆధునిక ప్రపంచంలో తమ ప్రయాణం ప్రారంభించినా అణ్వాయుధాల ప్రయోగాల మీదకు దృష్టి పెట్టకుండా ఉండడంతో జపాన్, సౌత్ కొరియాలు అభివృద్ధిలో దూసుకుపోయాయి. కానీ నార్త్ కొరియాలో గత 30 ఏళ్లుగా ఇటు అణుప్రయోగాలు జరుగుతున్నాయి, అటు ప్రజల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఇక మన పొరుగు దేశం పాకిస్తాన్ కూడా ఇలాంటి ఉదాహరణే. భారత్ మీద అక్కసుతో అణ్వాయుధాలకు ఎక్కువ ఖర్చు పెట్టి అభివృద్ధినే ఆ దేశం పక్కన పెట్టేసింది. అమెరికా, రష్యాలు పైకి మాత్రం శాంతి మంత్రాలు వల్లించుకున్నా ఎవరికి వారు వేలాది అణ్వాయుధాలు సిద్ధం చేసుకుంటూనే ఉన్నారు. దీనికి తోడు చాలా దేశాలు అణుప్రయోగాలు నిర్వహించకపోయినా అణ్వాయుధాలు మాత్రం కలిగి ఉన్నారన్నది నిష్ఠుర సత్యం. ఒక్క అమెరికా ఏడాదికి $1,00,000 కోట్ల అణ్వస్త్రాలు రెడీ చేసుకుంటోంది. కానీ ఇందులో 3వ వంతు నిధితో ప్రపంచంలో పేదలందరికీ శాశ్వతంగా అన్నవస్త్రాలు అందించవచ్చని ఐరాస గగ్గోలు పెడుతోంది. కానీ ఆ దిశగా ఏ ఒక్కరూ ఆలోచనలు చేయరు. అణ్వాయుధాలు ప్రయోగించడం కన్నా నిల్వ ఉంచుకోవటం మరింత ప్రమాదం. ఇప్పుడు నార్త్ కొరియా తమ శత్రు దేశాల మీద అణుబాంబు ప్రయోగించినా, పొరపాటున 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా ఆ వినాశనం ఊహకు కూడా